హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు Saradaga Maatho. ఇవాల్టి వీడియోలో ఎంతో టేస్టీ అయిన ఆవ పులిహోర ఎలా చేద్దామో చూద్దామా. నేను పులిహోరకు కావాల్సిన రైస్ని ముందుగా ఉడికించుకున్నాను. నేను ఇక్కడ ఒక అర కేజీ రైస్ తీసుకున్నాను. ఇలా విడివిడిగా వచ్చేటట్టు ఉడికించుకున్నాను. అర కేజీ రైస్కి ఒక చిన్న బాల్ సైజ్ అంతా ఆర్ 50 grams ఆఫ్ చింతపండుని ముందుగా నానబెట్టి పెట్టుకున్నాను. దాంట్లో నుంచి గుజ్జంతా తీసి మీడియం ఫ్లేమ్లో ఇలా ఉడికించుకున్నానండి. చూసారు కదా, ఇలా మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, లేకపోతే చింతపండు మాడిపోతుంది. సో మధ్యలో ఇలా కలుపుతూ ఉంటే అడగటకుండా బాగుంటుంది, ఈవెన్గా ఉడుకుతుంది. సో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసి అన్నం మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పోసేసాం కదా. సో పులిహోరకి కావాల్సిన పోపు ఏంటో చూద్దాం. సో ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఒక 10 tablespoons ఆఫ్ ఆయిల్ తీసుకొని పల్లీలు, ఎండుమిర్చి వేయించుకున్నాం. సో ఫస్ట్ పల్లీలు వేసానండి. కొంచెం టైం పడుతుంది కదా పల్లీలు వేగడానికి, అందుకని ఫస్ట్ పల్లీలు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక అందులోనే ఎండుమిర్చి, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర కూడా వేసి బాగా వేయించుకోవాలి. సో ఫ్లేమ్ వచ్చి మీడియంలోనే పెట్టుకుని ఇలా కలుపుతూ వేయించుకోవాలండి. బాగా వేగాక లాస్ట్లో కొంచెం జీడిపప్పు వేసి ఇంకొంచెం సేపు వేద్దాము. జీడిపప్పు వేగడానికి ఎక్కువ టైం పట్టదు. సో అలా వేగుతున్నప్పుడే కొంచెం పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు కూడా వేయాలి. నేను ఇక్కడ ఒక 6 చిన్న మిరపకాయలు తీసుకున్నాను. ఇవి చాలా కారంగా ఉన్నాయి. సో మీరు వాడే మిరపకాయలు కారంని బట్టి, టేస్ట్ని బట్టి మీరు వేసుకోవచ్చు. సో ఇక్కడ ఒక గుప్పెడు కరివేపాకు రెబ్బలు వేసానండి. సో అలానే కొంచెం 1/2 teaspoon పసుపు, కొంచెం ఇంగువ వేసి బాగా ఫ్రై చేశాను. సో పులిహోరలో ఇంగువ అనేది చాలా మస్ట్ అండి. అదే టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది. సో ఇలా బాగా వేగాక ఆ పోపునంతా ముందుగా చింతపండు వేసుకున్న అన్నం మీద వేసాను. సో ఇక్కడ లాస్ట్లో నేను ఒక 2 tablespoons ఆవు పొడి వేసానండి. ఇదే సీక్రెట్ ఇంగ్రీడియంట్. సో లాస్ట్ టచ్ ఇస్తే ఇది చాలా చాలా బాగుంటుంది, టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడ. అండ్ సాల్ట్ అండి, రుచికి సరిపడ్డా. ఇప్పుడు ఇవన్నిటిని బాగా మిక్స్ చేయాలి. మొత్తం రైస్లో కలిసేటట్టు మొత్తం మిక్స్ చేయాలి. ఇలా కలిపేసుకున్నాక చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన ఆవ పులిహోర రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.